ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. 'కల్కి 2' స్టోరీ ఏంటి అనేది తెలుసు. అలాగే 'స్పిరిట్'లో రెబల్ క్యారెక్టర్ ఏంటి అనేది సందీప్ వంగ ముందుగానే లీక్ చేశాడు. ఇక 'సలార్' సీక్వెల్ సంగతి తెలిసిందే. మరి 'ఫౌజీ' స్టోరీ ఏంటి? ఇక్కడే క్లారిటీ రావటం లేదు. 'ఫౌజీ'లో ప్రభాస్ సోల్జర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. కానీ నేపథ్యం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి ప్రేమ కథలకు స్పెషలిస్ట్. ఇతను తీసిన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడిపడి లేచే మనసు, సీతారామం అన్నీ కూడా ప్రేమ కథలే. తెలుగునాట లవ్ స్టోరీస్ తీయడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసినవే. ఇలాంటి దర్శకుడు 4 ఏళ్లుగా ఒకే ప్రాజెక్టుకు అంకితమయ్యాడు. అదే ఫౌజీ. కెరీర్లో మొదటిసారి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు హను. అయితే ఫౌజీలో ఏం చూపించబోతున్నాడు అంటే మళ్లీ ప్రేమ కథ అనుకున్నారంతా. కానీ హను రూట్ మారుస్తున్నట్లు సమాచారం. ఫౌజీలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా నటించబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఓ ఫౌజీ చేసే పోరాటమే ఈ చిత్రమట. ఇందులో ముందుగా ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి తర్వాత నేతాజీ నేతృత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరతాడట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇదంతా కూడా స్టోరీపై పుట్టుకొచ్చిన రూమర్ మాత్రమే. అసలు కథ ఏంటి అనేది డిసెంబర్ 3న మూవీ రిలీజ్ రోజున తెలుస్తుంది. వేలకు వేల బడ్జెట్స్ అంటే ఇప్పుడు టాలీవుడ్ వైపే చూడాలి. ఎందుకంటే తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ అందరూ మినిమం 500 కోట్ల బడ్జెట్తో నటిస్తున్నారు. బిగ్ బడ్జెట్ మూవీస్ విషయంలో కోలీవుడ్ చాలా వెనకపడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న వారణాసి బడ్జెట్ దాదాపు 1300 కోట్లు. ఇక అల్లు అర్జున్ న్యూ మూవీ రాకా బడ్జెట్ దాదాపు 800 కోట్లు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ బడ్జెట్ కూడా 500 కోట్లు పైనే ఉంది. ఒకవైపు టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ కు డెస్టినేషన్ గా మారుతోంది. మరోవైపు కోలీవుడ్ లో ఈ సందడే లేదు. ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నాడు. కమల్ తో సూపర్ స్టార్ నటించే మెగా మల్టీ స్టారర్ బడ్జెట్ దాదాపు 700 కోట్లు అని ప్రచారం సాగుతోంది. జైలర్ దర్శకుడు నెల్సన్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో 2.0 మాత్రమే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు. 2018 తర్వాత కోలీవుడ్ మళ్లీ ఈ స్థాయి బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేయలేకపోయింది. ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ నటిస్తోన్న మల్టీ స్టారర్ కావడంతో 2.0 మించిన బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడట నెల్సన్. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక్కో హీరోయిన్ కు ఒక్కో టైం కలిసి వస్తుంది. ఇండియన్ సినిమాలో ప్రస్తుతం సాయి పల్లవికి కలిసి వస్తోంది. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, నటిస్తున్న సినిమాలు సంచలనాలకు మారుపేరుగా మారుతున్నాయి. ఒకవైపు రామాయణ, మరోవైపు కల్కి సీక్వెల్లోకి అడుగు పెట్టడం, కోలీవుడ్ లో బిజీగా మారడం సాయి పల్లవి కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. 4000 కోట్లతో 2 భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణంలో రణబీర్ రాముడిగా నటిస్తుంటే సాయి పల్లవి సీతగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి సీక్వెల్ లో సైతం దీపిక స్థానంలో దర్శకుడు నాగశ్విన్ తనను ఎంపిక చేశాడు అనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తమిళంలో తెరకెక్కుతున్న 2 భారీ ప్రాజెక్టుల్లో సాయి పల్లవి కనిపించబోతోంది. ఒకటి ధనుష్ హీరోగా నటిస్తోన్న ఓం, మరొకటి మణిరత్నం డైరెక్ట్ చేయబోతున్న ప్రేమ కహాన్. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా కనిపించబోతోంది పల్లవి. ఒకప్పుడు బాలీవుడ్ ను రూల్ చేసిన బ్యూటీ క్వీన్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా తగ్గేదేలే అనే పర్ఫార్మెన్స్, అలాంటి కథానాయిక సడన్ గా హిందీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయింది. హాలీవుడ్ లో బిజీ అయింది. అలా ఎందుకు అనేది ఆమె చెప్పలేదు. మిగతా వాళ్ళు రివీల్ చేయలేదు. ఇన్నేళ్లకు అసలు విషయం బయటపడింది. 2019లో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ భారత్ లో నిజానికి ప్రియాంక చోప్రా నటించాలి. ఈ మూవీలో భాయిజాన్ సరసన నటించేందుకు ముందు డేట్స్ కూడా ఇచ్చింది. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి సల్మాన్ కు షాక్ ఇస్తూ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మళ్ళీ హిందీ ఇండస్ట్రీలో ప్రియాంక ఎప్పుడూ కనిపించలేదు. బాలీవుడ్ చిత్రాలతో ఎదిగి స్టార్డమ్ సంపాదించి బీటౌన్ బ్యూటీగా పాపులర్ అయ్యి ఇప్పుడు అదే ఇండస్ట్రీకి ఏళ్లకు ఏళ్లు ప్రియాంక చోప్రా ఎందుకు దూరంగా ఉంటోంది అంటే 2007లో ఏం జరిగిందో ఇన్నాళ్లకు రివీల్ చేసింది దేశీ గర్ల్. 2007లో ప్రియాంక చోప్రా నటించాల్సిన కొత్త చిత్రం నుంచి చివరి నిమిషంలో తొలగించి మరో కథానాయికను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఒక్క సినిమా విషయంలో కాదు, అనేక సార్లు అనేక సినిమాల విషయంలో జరిగిందట. దీంతో కెరీర్ పై ఫోకస్ పెట్టి యాక్టింగ్ ను మరింత పదును పెట్టి హాలీవుడ్ కు వెళ్లిపోయింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు కూడా టాలీవుడ్ సినిమా కోసం ఇండియన్ సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చింది, కానీ బాలీవుడ్ మూవీస్ కు మాత్రం దూరంగా ఉంటోంది. ఎప్పుడైతే మార్వెల్ 2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి
అవెంజర్స్ లో అందరూ కనిపించడం మానేశారు. అందుకు కారణం అవెంజర్స్ లో అందరూ తిరిగొచ్చే అవకాశం లేకపోవడమే. కానీ ఇన్నాళ్లకు మళ్ళీ అవెంజర్స్ తిరిగి వస్తున్నారు. పైగా వారితో ఎక్స్మెన్ హీరోలు, ఫ్యాంటాస్టిక్ 4 హీరోలు చేతులు కలుపుతున్నారు. ఇంతమంది సూపర్ హీరోలు కలిసి వస్తున్నారు అంటే చిన్న విషయం కాదు. అందుకే మార్వెల్ తీసుకొస్తున్న కొత్త చిత్రం డూమ్స్ డే పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ తరువాత మొదటిసారిగా అవెంజర్స్ టీం మళ్లీ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు, మార్వెల్ కామిక్స్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన విలన్లలో ఒకడైన డాక్టర్ డూమ్ ను ఇదే సినిమాతో మార్వెల్ అధికారికంగా పరిచయం చేయడం మరో విశేషం. మార్వెల్ స్టూడియోస్ తీసుకొస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా MCUలో 39వ చిత్రంగా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మళ్లీ మార్వెల్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాకు అతిపెద్ద ఆకర్షణ డాక్టర్ డూమ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు మార్వెల్లో ఐరన్ మ్యాన్ గా ప్రేక్షకులను అలరించిన రాబర్ట్ డౌనీ ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. 1962లో వచ్చిన ఫెంటాస్టిక్ 4 కామిక్స్ ద్వారా మొదటిసారి పరిచయమైన ఈ పాత్ర ఎన్నో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తూనే ఉంది. ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ లో ఈ పాత్రకు చిన్న సూచన మాత్రమే ఇచ్చిన మార్వెల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో డూమ్ ను రంగంలోకి దింపుతోంది.